అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, సదుం, పీలేరు మండలాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ సోకి దాదాపు 35,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. దీంతో కోళ్ల ఫారం నిర్వహిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పందించారు. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ల రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోళ్లను ఖననం చేసేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ చెప్పారు. నా పేరు వెంకటరమణ అండి. మాది హెచ్సి అగ్రో ఫార్మ్స్, పుట్టవారిపల్లి, సదుం మండలము. మా దగ్గర 10,000 నాటుకోళ్ళు పెంచుతా ఉన్నాము. ఈ 10,000లో దాదాపు 8,000 మార్టాలిటీ వచ్చింది. ఇప్పుడు మాకు పండుగ తర్వాత 10, 20, 30, 40 అట్లా మార్టాలిటీ వస్తానండి. మేము దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ డాక్టర్ అడ్వైజ్ తీసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. తిరుపతి వెటర్నరీ కాలేజీ కూడా మేము శాంపిల్స్ తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించి అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మేడం దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఆ మందులు కూడా వాడినాం. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఇది లాస్ట్ మంత్ 21వ తారీఖు నుంచి ఎక్కువ మార్టాలిటీస్ రోజు 1,900, 800 అట్లా పోయినాయి. మా దగ్గర ఇప్పుడు ఒక 2,000 బర్డ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా రోజువారీగా 40, 50, 100 పోతుంటాయి. ఇది కూడా నిలుస్తాయనే నమ్మకం అయితే లేదు. మాకు టోటల్ లాస్ జరిగిందని మేము అనుకుంటాం. యావరేజ్గా పెట్టుబడి ఖర్చే 25 లక్షలు అవుతుందండి. ఒక 1000 కోళ్ళు పెంచడానికి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. నా పేరు వెంకటరమణ అండి. మాది హెచ్సి అగ్రో ఫార్మ్స్, పుట్టవారిపల్లి. అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఒక్కసారి 35,000 కోళ్లు చనిపోవడంతో కోళ్లు పెంపకందారుల రైతులైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆ రైతులను అయితే ఆదుకుంటామని కలెక్టర్ చెప్తున్నారు. ఆ కోళ్ల ఖననానికి అయితే మాత్రం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఇవాళ అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో విస్తారంగా ప్రబలుతూ ఉందని చెప్పి అధికారులు అయితే నిర్దేశించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ సైతం అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఆ మండల అధికారులతో సమావేశపరిచి, ఎంఆర్ఓలతో సమావేశపరిచి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతూ ఉంది. జిల్లాలో ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోళ్ల ఫారం నిర్వహిస్తున్న రైతులు కూడా తగు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే కలెక్టర్ అయితే సూచించారు. ఆ మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేశారు. అదే కాకుండా ముఖ్యంగా బర్డ్ ఫ్లూ కారణంగా అంటే ప్రతి ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలలో వేసవి కాలంలో సాధారణంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది సంక్రమించే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే పశుసంవర్ధక శాఖ అధికారులు అయితే నిర్ధారించారు. అయితే ఈసారి వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా ఫిబ్రవరి మాసంలోనే 2 నెలలకు ముందే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే ప్రబలిందని చెప్పి కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. అందుకు సంబంధించినటువంటి దాదాపు సదుము, పీలేరు, అలాగే పొంగనూరు మండలాల్లో దాదాపు 35,000కు పైగా కోళ్ళు అయితే ఈ వ్యాధి కారణంగా మృత్యువాత పడ్డాయని చెప్పి కూడా అధికారులు నిర్ధారించారు. దానికి సంబంధించినటువంటి ఖననం ప్రక్రియ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్దేశించిన విధానంతోనే వాటిని అన్నింటినీ కూడా ఖననం చేస్తున్నారు. అదే కాకుండా రైతులకు అంటే కోళ్ల ఫారం నిర్వహిస్తున్న రైతులు నష్టపోయామని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడంతో ఆ ప్రభుత్వం కూడా రెవెన్యూ శాఖ అధికారులు అంటే మండల రెవెన్యూ అధికారులతో దర్యాప్తు మొత్తం నివేదికను సిద్ధం చేసి తద్వారా రైతులకు సహా ఆర్థిక తోడ్పాటును అందిస్తామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్లు అయితే ప్రకటించారు. అయితే ఇదే కాకుండా ఈ వ్యాధి బర్డ్ ఫ్లూ వ్యాధి మరింత జిల్లా అంతా విస్తరించకుండా ఉండేందుకు కూడా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా అంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా చికెన్ ప్రభావంతో ఎక్కువ సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి చికెన్ తినే వారు కూడా తగ్గించాలని చెప్పి, అలాగే గుడ్లు కూడా సేవించకూడదు, వీళ్ళంతవరకు తగ్గించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ అధికారులకు నిర్దేశం చేశారు. అలాగే వాణిజ్య శాఖ అధికారులకు కూడా సూచనలు అయితే చేశారు. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా ఇది ప్రజలు తీవ్ర అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వ్యవహారాలి. ఆహారపు అలవాట్లో కూడా ఇలాంటి చికెన్ వాడకాన్ని తగ్గించాలి కూడా అని కలెక్టర్ కూడా సూచించారు. అదే కాకుండా ఈ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు కూడా
తగు చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. ముందస్తు ప్రజలను కూడా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. అటు జిల్లా అన్నమయ్య జిల్లా కలెక్టర్, అలాగే చిత్తూరు జిల్లా కలెక్టర్, అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్, ఈ ముగ్గురు జిల్లా కలెక్టర్లకు కూడా పశుసంవర్ధక శాఖ చీఫ్ సెక్రటరీ కాన్ఫరెన్స్ తీసుకొని వీళ్ళకి దిశానిర్దేశం చేశారు. అలర్ట్గా ఉండాలని చెప్పేసి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో మొదటిసారిగా అన్నమయ్య జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి కూడా పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అందుకు తగ్గట్టుగానే ముందస్తు చర్యలు కూడా చేపడుతూ వస్తున్నారు. ఈ వ్యాధి ప్రబలకుండా కట్టుదిట్టం చేసేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. రవి.